Okay, now I am creating a file called, what is the file name? Event.html, and this is the program for to finding the given number is even number or odd number. Yeah, again the same thing will repeat. The same thing is going to be repeated. Yeah, please explain. ఏ ట్యాగ్ తీసుకున్నామండి ఇక్కడ? ఫామ్ ట్యాగ్ లోపల యాక్షన్ ఏం తీసుకుంటున్నాము? యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు event.php and method is equal to get or post ప్రస్తుతం సెక్యూరిటీ అవసరం లేదు కాబట్టి మనం గెట్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఏ ట్యాగ్? టేబుల్ ట్యాగ్, టీఆర్ ట్యాగ్, ఇందులో టీడీ ట్యాగ్ లోపల ఏమంటున్నాము? ఎంటర్ ఎనీ నెంబర్, ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయమని చెప్తున్నాము. సో ఆ నెంబర్ ప్లేస్లో టెక్స్ట్ బాక్స్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ టీడీ ట్యాగ్ తీసుకొని ప్లీజ్ టెల్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, అలానే నేమ్ ఈజ్ ఈక్వల్ టు N1 ఎంటర్ నెంబర్ అన్నా ఇక్కడ N1 అన్నాను. అలానే ఇప్పుడు ఈ ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఏమవ్వాలి? ఈవెన్ నెంబర్ అని అవ్వాలి, లేదు అంటే ఆడ్ నెంబర్ అని అవ్వాలి. అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ముందు సబ్మిట్ బటన్ మనం ప్లేస్ చేస్తాం. therefore input type is equal to submit, name is equal to name అవసరం లేదు, value is equal to సబ్మిట్ బటన్ మీద పేరేం పెడదాం? find, control S. now we need to create a new file called event.php. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేసుకోవాలి. ఇందాకలానే సేమ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవాలి కాబట్టి ఏమంటారండి? $n is equal to $_get of N1. అక్కడ N1గా పెట్టింది పేరు. అప్పుడు N1లో ఉన్న ఆ టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ $nలోకి వచ్చేసింది. సో ఇచ్చిన నెంబర్ ఈవెనా ఆర్డర్ తెలుసుకోవడం కోసం ఇఫ్ $n mod 2 కనుక ఒక నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు దానికి వచ్చే రిమైండర్ కనుక 0 అయితే అది ఏ నెంబర్ అండి? ఈవెన్ నెంబరు. ఒకవేళ అలా కాకపోతే అది ఏ నెంబర్ అండి? ఆడ్ నెంబరు. సో ఇక్కడ మళ్ళీ ఏమైనా ప్రింట్ చేస్తున్నాను? ఎకో. దిస్ టైమ్ ఐఎమ్ యూజింగ్ ఏ ట్యాగ్ కాల్డ్ స్పాన్ ట్యాగ్. స్పాన్ అనే ట్యాగ్ లోపల ఏమని రాస్తున్నానంటే గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఇప్పుడు కలర్ పాస్ చేసుకోవచ్చు కావాలి అంటే. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్లో కలర్ :బ్లూ. అలానే దాని ఫాంట్ సైజ్ అనేది ఎలా ఉండాలి అంటే ఫాంట్ -size 25 pixels. ఇస్ ఇస్ క్లియర్? పెద్దగా వస్తుంది. ఇన్ ద సేమ్ వే కాపీ దిస్. ఈసారి ఏమైనా ప్రింట్ చేస్తాము? Ctrl+C అండ్ Ctrl+V. ఇక్కడ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ బదులుగా ఏం యూస్ చేస్తాము? గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. సో ఇక్కడ 25 pixels ప్లేస్ చేస్తాము. ఇక్కడ బ్లూ కలర్ బదులు రెడ్ ఆర్ గ్రీన్, వాటర్ ప్రింట్. Ctrl+S. now execute a file called, మళ్ళీ ఏ ఫైల్ని సార్ ఎగ్జిక్యూట్ చేయాలి? event.html. సో ఎంటర్ any number 10, click on find. given number is even, బ్లూ కలర్లో వస్తుంది. సో ఆ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ కిందే ఈ event.html ఫైల్ కూడా కావాలి అంటే మళ్ళీ ఏ ట్యాగ్ యూస్ చేయాలి? ఇక్కడ include underscore ones of ఏమంటారండి? event.html. Ctrl+S, go back and hit refresh. now click on 9, find. given number is odd, 78. given number is even. okay, 20, 3, 4, 5, 6, 7. given number is odd. is this clear? మనం ఇచ్చిన నెంబర్ ఈవెనా ఆడా అని చెప్పి అలా అది మెన్షన్ చేస్తుంది. సో HTMLని అట్ ద సేమ్ టైం PHPని కంబైన్ చేసే పద్ధతి ఇది. ఇలా కంబైన్ చేస్తాయి.